చెల్లించాలి వెంటనే 10 నెలల వేతనాన్ని చెల్లించాలి వెంటనే 10 నెలల వేతనాన్ని చెల్లించాలి. ఉన్న అక్కలకు అన్నాలకు నా ధన్యవాదాలు. నేను కలెక్టర్ గారిని కలిసినాం, అందరం మళ్ళీ డీడీ సార్ గారిని కలిసినాం. మాకు 10 నెలల నుంచి జీతాలు రావట్లేదు, మాకు ఈఎస్ఐ కార్డు కరెక్ట్ లేదు, మాకు పిఎఫ్ లేదు. మేము డీడీ సార్ గారిని కలిస్తే ఏమన్నారు, మీకు గుంపు మేస్త్రి దగ్గరికి వెళ్ళండి, ఈ క్యాబిన్లకు వచ్చే అవకాశం మీకు లేదు, ఆ రైట్స్ గిడంగా లేదు, వెళ్ళండి అని చెప్పేసి మాకు చాలా అవమానం పెట్టిండు. సరేలే అని చెప్పేసి మేము మళ్ళీ ఏజెన్సీకి కలిసినాం. ఏజెన్సీకి కలిస్తే తను ఏమన్నాడు, తనతోని మేము మా బాధలు ఉన్న కష్ట సుఖాలు మేము ఏడికెళ్ళాలి కలెక్టర్ గారు కొడితే వాళ్ళు అంటే ఏం చెప్పారంటే చెప్తానులే చూస్తానులే అని చెప్పారు. మళ్ళీ డీడీ సార్కి పోతే డీడీ వాళ్ళు మీకే చెప్తున్నారు, మరి ఏంటి మా బాధలు ఏంటి అని చెప్పేసి మేము అడిగితే మళ్ళీ డీడీ ఉండి మాకేమన్నారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హాస్టల్ దగ్గరకు వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చిపోయిండు. ఏమని, మంచి మంచి చీరలు కట్టుకుంటారు, మంచి మంచి బట్టలు కట్టుకుంటారు, మీరేం పని చేస్తారు, మీరేడా అసలు పని చేసినట్టు ఏడ ఉర్రు అని చెప్పేసి మాకు వార్నింగ్ ఇచ్చేసి వచ్చినారు. వద్దా మేము నీట్గా ఉండొద్దా, హాస్టల్లో ఉన్నామని మరి వాళ్ళు ఏమన్నా మాకు యూనిఫామ్ ఇచ్చిర్రా? యూనిఫామ్ ఇస్తే యూనిఫామ్ వేసుకుంటాం కదా, యూనిఫామ్ లేదు, మరి మేము ఎట్లా ఏం బతకాలి, ఎలా బతకాలి? ఇప్పుడైనా కలెక్టర్ గారు నాకు రావట్లేదు, కలెక్టర్ గారు న్యాయం చేయగలరని కోరుతున్నాం. అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నా పేరు మద్దెల నాగార్జున, సాంఘిక సంక్షేమ హాస్టల్లో వర్కర్గా పనిచేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా సహ ఉద్యోగస్తులారా, ఈరోజు మనం నిర్వహించినటువంటి ఈ యొక్క నిరవధిక సమ్మె ఎందుకోసం చేయడం జరుగుతుందంటే, అయ్యా అధికారులైనా కాంట్రాక్టర్ అయినా సహ ఉద్యోగులైనా మేమేం చేసినామంటే హాస్టల్లో పిల్లలకు భోజనాలు మరియు ఆరోగ్యం, అదేవిధంగా క్రమశిక్షణ అన్నిటికన్నీ హాస్టల్లో వండుకుంటూ పని చేసుకుంటూ పిల్లలను సొంత కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ మేము హాస్టల్లో పనిచేస్తుంటే ఇవాళ 10 నెలలుగా మాకు వేతనాలు ఇవ్వకుండా మమ్మల్ని ఈఎస్ఐ పిఎఫ్ ఇట్లాంటి సౌకర్యాలన్నీ మాకు ఇవ్వకుండా ఇవాళ మమ్మల్ని 10 నెలలుగా బాధ పెడతా ఉన్నారు. ఎవరు అనంటే ఏజెన్సీ అనే వ్యవస్థను పెట్టుకొని ఇవాళ మా అధికారులు మాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని ఇక్కడ కలెక్టరేట్లో కూర్చోబెట్టడానికి పూనుకున్నారు. ఎందుకోసం అంటే తెలంగాణ ఉద్యమం కూడా కూడు గూడు గుడ్డ కోసమే జరిగింది, కానీ తెలంగాణ వచ్చింది, మార్గం అయితే దొరికింది. కానీ మరి మేము పనిచేస్తున్నప్పటికీ, మేము డ్యూటీలు సక్రమంగా చేస్తున్నప్పటికీ అయినా కూడా మాకు 10 నెలలుగా ఈ వేతనాలు ఇవ్వకుంటే మాకు కూడా పెండ్లం పిల్లలు భార్యలు భర్తలు అందరూ ఉన్నారు ఇక్కడ, అన్నీ వదులుకొని మేము ఉద్యోగం చేస్తుంటే కనీసం మా పనికి మా వేతనం అయితే చెల్లించాలని ఇవాళ మేము ఇవాళ సమ్మెకు దిగినాం. ఎందుకోసం అంటే మీరు లేని ఎడల, మీరు ఇవ్వని ఎడల ఖచ్చితంగా మీరు మాకు చేసిన పనికి ఖచ్చితంగా ఫలితం ఇవ్వకుంటే మేము ఇట్లనే ఉంటాము. దయచేసి అధికారులారా, ఆఫీసర్లారా, ప్రభుత్వం కూడా మా పైన దృష్టి ఉంచాలి. ఎందుకోసం అంటే మేము ఈరోజు ఎంతో కష్టపడి, మాది అట్టడుగు వర్గాల వాళ్ళం, మేము చాలా వెనుకబడిన వాళ్ళం. ఆ వెనుకబడిన దాంట్లో ఇంకా పూర్ పీపుల్లో మేము ఎందుకోసం అంటే మేము చదువుకొని కూడా ఉన్న ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకొని ఎక్కడ రిమార్కులు లేకుండా అధికారులు ఇచ్చినటువంటి ఎజెండాతో పని చేసుకుంటా, అక్కడ హాస్టల్ వార్డెన్లో చెప్పినట్టు పని చేసుకుంటా ఇవాళ మేము చదువుకొని కూడా ఊడుస్తుంటే, మోరీలు ఎత్తుతుంటే, బాత్రూమ్లు కరుగుతుంటే, ఇవాళ వంటలోండి పిల్లలకు పెడుతుంటే మంచిగా చూసుకుంటే కూడా కనీసం మా పైన కనికరం లేకుండా 10 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఎట్లనో మరి ఏందో మరి మీకే తెలవాలి కదా. మీకు నిజంగానే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఒక టీఏనో ఒక డిఏనో రాకపోతేనో మీరు సమ్మెలు చేస్తున్నారు, మీకు పోరాటం చేస్తున్నారు, సాధించుకొని ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి వసతులు మీరు కల్పించుకుంటారు. మరి మాకెవరు దిక్కిడా? మాకు దిక్కెవరు? కాబట్టి మాకు సపోర్ట్గా ఒక సిఐటియు అనే ఒక సంస్థ, అదేవిధంగా ప్రజా సంఘాలు ఇవాళ మాకు వెన్నంటూ ఉండి మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. కనుక ఎవరున్నా కానీ అధికారులారా, మీరే మా దైవం, మీరే పని చేసుకుంటున్నారు, మీ ఆధీనంలోనే మేము ఉన్నాం. కాబట్టి దయచేసి మాకు చేసిన పనికి మాకు 10 నెలల వేతనాలు వెంటనే చెల్లించండి. చెల్లించిన తర్వాతనే మేము విధుల్లోకి వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.